ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రవచనాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన హిందూ ధర్మానికి సంబంధించిన మానవ జీవన విధానానికి సంబంధించి చెప్పే ప్రవచనాలు జనాలకు ఆకట్టుకుంటాయి. అందుకే ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇటీవలే కాలంలో గరికపాటి నరసింహారావు పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన వ్యక్తిగత జీవితం పైన, ఆయన పెళ్లిళ్ల పైన రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన మొదటి భార్యను వదిలేసి మళ్లీ పెళ్లి చేసుకున్నారని రకరకాల ప్రచారం జరుగుతుంది. దీంతో గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలను గరికపాటి టీం ఖండించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారంలో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, సదరు వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన టీం హెచ్చరికలు జారీ చేసింది. గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామని పేర్కొంది. గరికపాటి నరసింహారావు వేర్వేరు ఘటనల్లో ఎవరెవరికో క్షమాపణ చెప్పాడని, ఎవరికి తోచినట్లు వారు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక గరికపాటి తీసుకునే పారితోషకాల విషయాల్లో, ఆస్తుల విషయాల్లో కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. గరికపాటిపై ఇటీవలే కాలంలో జరుగుతున్న ప్రచారం నిరాధమైనదని, సత్యదూరమైనదని వెల్లడించింది. వీటిని తాము ఖండిస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను, వ్యక్తులపైన పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ దుష్ప్రచారంలో గరికపాటి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారని, కాబట్టి ఈ విషయంలో ఎవరు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని సూచించింది. ఎవరైనా వ్యక్తులు గాని, సోషల్ మీడియా గాని ఇకపై ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని గమనించాలని అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఇక ఇదే విషయాన్ని గరికపాటి నరసింహారావు కూడా